2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. తులారాశి వారికి లాభస్థానంలో కేతు ఉంటారు, నవమ స్థానంలో గురువు ఉంటారు ఈ మాసం అంతాను. ఇక్కడ మీకు శుక్రుడు వృషభ రాశిలోకి వస్తారు 19 ఏప్రిల్ నుంచి. రవి 14 ఏప్రిల్ నుంచి మీకు 7వ భావంలోకి వస్తారు. శని 6వ స్థానంలో ఉంటారు, కుజుడు కూడా 6వ స్థానంలో ఉంటారు. రవి 14 ఏప్రిల్ వరకు 6వ స్థానంలో ఉంటారు. రాహువు 5వ స్థానంలో ఉంటారు. బుధుడు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి నీచపడతాడు అనమాట. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది మీకు తులారాశి వారికి ఈ మాసం అంతాను. కుటుంబాధిపతి అయిన కుజుడు శత్రు గ్రహంతో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగానే ఈ సమస్యలు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పేషెన్సీతో ఉండండి. ఫలితాలంటూ వస్తాయి ఈ మాసంలో అవుతే కనుక. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు ఈ మాసంలో అవుతే. ధనపరంగా మాత్రం విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. సమస్యలు అయితే వస్తాయి. అదర్ అప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి సూత్రపాలన చేయిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది ఈ మాసం అంతాను. జాగ్రత్తగా ఉండండి. పంచమంలో రాహు ఉన్నప్పుడు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవర్ తో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ మాసంలో అయితే కనుక. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల విషయాల్లో కూడా మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శని, రవి కుజ శనికి బద్ధ శత్రువులు. సో ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి కొంచెం ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా, కోర్టు కేసుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయించుకోవటం, నవగ్రహ హోమం ఒకటి చేయించుకోవడం, ఇలాంటి చేయటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. ఇవన్నీ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీ లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం అయితే జరుగుతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకు అంటే గనక ఇక్కడ కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. సప్తమాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు శనితో కలిసినప్పుడు మరి ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది మ్యారేజ్ పరంగా. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీ జన్మ జాతకంలో సప్తమాధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహాలు చూస్తున్నాయి, బలం ఎలా ఉన్నది, అలాగే నవమ చక్రంలో శుక్రుడు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఇలాంటి చెక్ చేయాల్సి ఉంటది. దశలు అంత దశ కూడా చూడాల్సి ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు మాసంలో అవుతాయి కనుక. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.